ఇక్కడికి చేసిన గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి, అలాగే మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, ఇంకా మన హాస్పిటల్ సిబ్బందికి, మెడికల్ అసోసియేషన్ టీం అందరికీ, ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ నా నమస్కారాలు. ఎంతో సంతోషంగా ఉంది. మన చిత్తూరు ముందు డిస్ట్రిక్ట్గా ఉన్నా కూడా ఇలాంటి భవనాలు లేకుండా అందరూ కూడా బయటకు కూడా వెళ్ళి పర్మిషన్స్ తీసుకునేలాగా ఉంది. ఈరోజు మన చిత్తూరు డిస్ట్రిక్ట్లో కూడా అది కూడా హాస్పిటల్ భవనంలో ఇవ్వడం చాలా గ్రేట్. అందరికీ అందుబాటులో ఉంటూ ఎవరైతే కొత్తగా మెడికల్ షాప్స్ పెట్టాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ వచ్చి పర్మిషన్స్ తీసుకొని అందరికీ మంచిగా అందుబాటులో ఉండేలాగా మెడికల్ షాప్స్లో ఎలాంటి లీగల్ మెడిసిన్స్ లేకుండా, ఒక నాణ్యమైన ఒక ఎక్స్పైర్ డేట్ లేకుండా క్వాలిటీ మెడిసిన్ ఇచ్చే దాంట్లో మన చిత్తూరులో అందరూ కూడా చాలా మంచిగా, అసోసియేషన్ టీం కూడా చాలా కోఆర్డినేట్గా వర్క్ చేస్తుంటారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇలాంటి మంచి భవనం ఇవ్వడం ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారికి కూడా వీళ్ళందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి బిల్డింగ్స్ ఇచ్చి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఆయా డిస్ట్రిక్ట్స్లో వాళ్ళు పర్మిషన్ తీసుకొని బయట వెళ్ళే అవకాశం లేకుండా కూడా అందరికీ మంచిగా ఇలాంటి భవనాలు ఇవ్వడం జరిగింది. ఇలా ఒకటొకటి కూడా డెవలప్మెంట్లో మన కూటమి ప్రభుత్వం వచ్చాక లాస్ట్ వీక్ మనం డిడిఓ ఆఫీస్ కూడా మన కలెక్టరేట్ దగ్గర కూడా మన డిప్యూటీ సీఎం గారు ఓపెన్ చేయడం జరిగింది. ఇలా అన్ని విధాలుగా కూడా ఒకదాని తర్వాత మనం డెవలప్మెంట్ చేసుకుంటూ మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, అలాగే మన కలెక్టర్ గారు అందరూ లీడర్స్ అందరి సహాయ సహకారాలతో మన చిత్తూరు నగరాన్ని మరింత అభివృద్ధిలో తీసుకెళ్తామని కూడా అందరికీ తెలియజేస్తూ ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు మన చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రతి ఒక్క పని మంచి ప్రజలకు అందుబాటులో ఉండాలని మంచి పని చేస్తున్నారు. అదే కాదు, దీని ముందు కూడా వచ్చే పోయిన ముందే ఇష్యూస్ అన్ని కానీ ఇక్కడే సాల్వ్ చేస్తారు. కాబట్టి టౌన్లో దగ్గరలో ఉంటే అందరికీ అందుబాటులో ఉంటుంది, కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదేవిధంగా డెవలప్మెంట్ విషయం లేకుంటే ఇందాక సార్ ఇంట్లో నుంచి బయలుదేరి నేరుగా రోడ్ వరకు చూసుకొని వస్తున్నారు. ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు, లేదంటే వచ్చిన వాళ్ళతో మాట్లాడచ్చు, లేదు వర్క్ ఏం చదువుతాం చూద్దాము చూద్దామని చూస్తున్నారు. అహర్నిశలు మన చిత్తూరు డెవలప్మెంట్ కోసం పడుతున్న మన ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి ఎమ్మెల్యే రావడం మనకు అదృష్టం. డెవలప్మెంట్ అనేది ఏదో మాటలతో చెప్పి ఎలక్షన్ టైంలో వచ్చి నీకు అది చేస్తా ఇది చేస్తానని చెప్పి ఎలక్షన్ అయిన తర్వాత రకరకాల కారణాలు చెప్పి వాళ్ళు ఈరోజు చూస్తూ వచ్చాము. మనకు అసలు డెవలప్మెంట్ గురించి మాట్లాడలేదు మనతో. దాన్ని గెలిపించండి మీకు మంచి చేస్తానన్నారు. కానీ ఈరోజు అహర్నిశలు డెవలప్మెంట్ గురించి మాట్లాడుతూ ఎలా చేస్తే మంచి అవుతుంది, ఏ విధంగా చేస్తే మంచి అవుతుంది అని అందుబాటులో ఉన్న ఆఫీసులందరినీ సార్ అలా చేస్తే ఒప్పుకోదు, ఇలా చేస్తే ఒప్పుకోదు అంటే నేను మాట్లాడతాను, పై అధికారులతో నేను మాట్లాడి ఒప్పిస్తాను, మీరు ప్రొసీజర్ అని చెప్పి ధైర్యం చెప్తూ డెవలప్ చేస్తున్న మన ఎమ్మెల్యే గారికి అందరూ తోడుగా ఉండి అది వెనక నడుస్తారని నేను కోరుకుంటూ ఈ అవకాశం పెద్దగా నమస్కారం. థ్యాంక్ యూ. ఇష్యూస్ ఆహ్వానించిన కమిటీ అండ్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ మరియు అసోసియేషన్ మెంబర్స్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా ఆరోగ్య శాఖ మంత్రివర్యులైన సత్యకుమార్ యాదవ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వారు ఈరోజు రాష్ట్రంలో అనేక జిల్లాల్లో వర్చువల్గా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఇదివరకే ఒకసారి మంత్రివర్యులు చిత్తూరు పర్యటనకు వచ్చినప్పుడు మన జీహెచ్ కావచ్చు, మనకి ఇంకా ఇక్కడ ఏమేమి లోపాలు ఉన్నాయో వాటన్నిటినీ మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా నిన్న 3,84,00,000 కూడా చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించిన అన్ని హాస్పిటల్ రెనోవేషన్స్ కావచ్చు, ఇంకొన్ని పిహెచ్సిస్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అందుకు గాను వారికి మరొకసారి సత్యకుమార్ యాదవ్ గారికి, ఆరోగ్య శాఖ మంత్రివర్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాగే ఇంకా ఇక్కడ చాలా సమస్యలను ఐడెంటిఫై చేసినారు మన కమిటీ మెంబర్స్, మా అరుణమ్మ గారు, అలాగే మా రమేష్ గారు, విజయ్ కుమార్ అన్న, గురజాల సురేష్ కొంచెం ఆవేశంతో ఎటో పోయి ఉన్నాడు. కాబట్టి ఈ కమిటీ మెంబర్స్ అనేక రకాలుగా ఇక్కడ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో వాటిపైన నాతో చర్చిస్తూ ఉంటారు. ఖచ్చితంగా మీతో అయిపోయిన తర్వాత వారిని ఇక్కడే కూర్చొని మాట్లాడి ఇంకా ఇక్కడ ఏమైనా సమస్యలు ఉంటే దాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి
ఖచ్చితంగా వారు అడిగింది చేస్తాం. అలాగే ఈ చిత్తూరు డిస్టిక్ ఇప్పుడు డ్రగ్ అసోసియేషన్ వారు ఉండడానికి సొంత భవనం కావాలి అని డిగ్రీ కళాశాల మ్యాంగో భవన్ పక్కన స్థలం ఉందని గుర్తించారు. ఖచ్చితంగా వారికి ఒక భరోసా అయితే ఇస్తాను. మంచి పని చేయడానికి ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారు మేము అహర్నిశలు ప్రజల కోసం కష్టపడతాం కాబట్టి వారు అడిగిన కోరికను కూడా ఖచ్చితంగా మా ప్రభుత్వ దృష్టిలో పెట్టి జిల్లా కలెక్టర్ గారికి కూడా ఇంకొక మెమోరాండం ఇమ్మని చెప్పాను. ఖచ్చితంగా మీకు ఇది సాధ్యమయ్యే విధంగా తోడ్పడతానని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా ఇన్స్పెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు మేడం. ఎనీ మెడికల్ షాపు మీరు సడన్ విజిట్ పోండి. ఎందుకురా అంటే ప్రజలకి అన్ఎడ్యుకేటెడ్ ఎక్కువ ఉంటారు. ఈ డిజీజెస్ వచ్చేదంతా ఎవరికి వస్తుందంటే బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్కువ, వాళ్ళు ఉన్న ప్లేసెస్ కావచ్చు, అక్కడ ఇబ్బందుల కారణంగా రోగాలు వస్తుంటాయి. వారికి ఆ మెడిసిన్ పైన అవగాహన కూడా ఉండదు. సో మీరు అన్ని మెడికల్ షాప్స్ని సర్ప్రైజ్గా విజిట్ చేసి మెడిసిన్స్ని చెక్ చేసి చిత్తూరు నియోజకవర్గ ప్రజల్ని మాత్రం కాపాడే బాధ్యత మీ పైన ఉంటుంది. మీకు ఎప్పుడు ఏ సహకారం కావాలన్నా మన కమిటీ మెంబర్స్ ఎవరైతే ఈ జీహెచ్కి ఉన్నారో వారి సహకారం కూడా తీసుకోండి. మరి మా అరుణమ్మైనా లేదో మా విజయ్ కుమార్ అయితే అర్ధరాత్రి పిలిచినా వస్తారు. ఆ భయం ఏం లేదు, వాళ్ళకి పని ఇంటెన్షన్ ఎక్కువ. మా రమేష్ అంటే మా చూడ చైర్పర్సన్తో తిరుగుతుంటాడు కాబట్టి ఒకవేళ రాకపోయినా వస్తాడు, ఆయనకు కూడా భలే ఇంట్రెస్ట్. ఇంకా మా సూర్య చెప్పే పనిలో గొడవ చేస్తాడు కావాలంటే, ఎడపోయాడు ఇప్పుడు అలిగి. సో వీళ్ళ నలుగురిని సెలెక్ట్ చేసిన రీజన్ దే ఆర్ ఆనెస్ట్. వీళ్ళతో మీకు ఇంకా ఏమైనా అవసరం ఉండే సపోర్ట్ కూడా తీసుకొని ఖచ్చితంగా దీన్ని బాగా ఇంప్రూవ్ చేసే బాధ్యత మీరు తీసుకోండి.